హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అమర్. మీరు చూస్తున్నారు అమర్ లోకల్ బైక్ రైడర్ ఛానల్. నేను చెప్పా కదా, ఒక 2 days బ్యాక్ మేము మా వైకుంఠ ఏకాదశి రోజు బెంగళూరు దగ్గరలో ఉన్న చిక్బల్లాపూర్లో ఉన్న ఆదియోగి స్టాచ్యూకి అయితే వెళ్ళామన్నమాట. అక్కడ వెళ్ళిన తర్వాత ఫుల్ వీడియో అయితే తీసాను. అది అప్లోడ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి అంత లోపల ఒక షార్ట్ పెట్టాలన్న ఉద్దేశంతో ఈ షార్ట్ పెడుతున్నాను. ఇక్కడ ఈవినింగ్ టైం వచ్చేసి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ మెయిన్ ప్రత్యేకత వచ్చేసి ఈ లేజర్ షోనే అనమాట. చాలా సూపర్గా ఉంటుంది ఈ లేజర్ షో. ఇది వచ్చేసి ఈవినింగ్ టైం వచ్చేసి 7 నుంచి 8 వరకు ఉంటుంది అనమాట. దాదాపు ఒక 1 అవర్ నుంచి తక్కువనే ఉంటుంది, కానీ చూడాల్సిన ఇది అనమాట. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. నేనైతే కొంచెం దూరం నుంచి తీసాను వీడియో, కొంచెం జూమ్ చేసి కూడా చూశాను. దీని ఫుల్ వీడియో కావాలనుకుంటే నేను అప్లోడ్ అయితే చేస్తాను, ఎలా వెళ్ళాలి ఏం లేదనేది. ఇప్పుడైతే మీరు ఈ షార్ట్లో అయితే ఆదియోగి స్టాచ్యూ దగ్గర లేజర్ షోని చూడండి. ఎంత అద్భుతంగా ఉంటుందంటే, అసలు మెయిన్ ఈ లేజర్ షో చూడడానికి బెంగళూరు నుంచి ఎంతమంది వచ్చారంటే అసలు నాకే వండర్ అయిందనమాట. నేను చూసి ఇంతమంది లేజర్ షో కోసమే వచ్చారా అని చెప్పేసి. నైట్ ఆ లేజర్ షో అయిపోయిన తర్వాత అక్కడ ఉండడానికి వీలు లేదనమాట. అందుకని చెప్పేసి అందరూ బైక్స్, కార్స్ అన్నీ తీసేసుకొని వెళ్ళిపోయారు. మెయిన్ ఇక్కడ వచ్చేసి చలి దగ్గర చాలా విపరీతంగా ఉంది. ఎందుకంటే ఇది మెయిన్ కొండ ప్రాంతం కాబట్టి. ఇంకోటి వచ్చేసి బెంగళూరుకు దగ్గరగా ఉంది కాబట్టి అలా చలి ఉందేమో అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ఇది మనం మాటల్లో చెప్పేదానికంటే కానీ ఒక్కసారి వెళ్ళి మీరు ఈ లేజర్ షో కానీ చూసారంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు మాటల్లో చెప్పలేము అనమాట దీని ఇది. సో చూడండి ఎంత క్లారిటీగా కనిపిస్తుందో. నేను యాక్చువల్గా అయితే జూమ్ చేసి తీసాను, దగ్గర అదే కూర్చోడానికి లేదనమాట, అంతమంది ఉన్నారు. ఇక్కడ మెయిన్ శివరాత్రి అప్పుడు కానీ ఏదన్నా వృక్షాలు ఏమన్నా ఉంటే కన్నా ఈ లేజర్ షో అనేది ఉంటుంది అనమాట. యాక్చువల్గా అయితే లేజర్ షో అయితే డైలీ ఉంటుంది 7 to 8 టైమింగ్ వచ్చేసి. అంటే ఎగ్జాక్ట్గా అయితే ఉండదు. 7:50 నుంచి 7:30, 7:35, 7:40 వరకు ఉంటుంది అనమాట. కానీ చాలా సూపర్గా ఉంటుంది. మీరు ఈ ఫుల్ వీడియో కూడా చూడాలి అనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.